అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైసీపీ పార్టీ సంబంధించినటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు గత కొంతకాలంగా జిల్లాల వారీగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన సభలు పెడుతూ సమన్వయ సమావేశాలు పెడుతూ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతూ ఉంది. రాయలసీమకు మేలు చేసిందే మేము, ఆ క్రెడిట్ మాకే దక్కుతుందన్న తరహాలో ఆ నాయకులు మాట్లాడడం జరుగుతూ ఉంది. సరే, నేను స్ట్రైట్గా ఒకే ఒక్క క్వశ్చను, కర్నూలు జిల్లాలో ఇప్పుడు మీటింగ్ జరిగింది, కడప జిల్లాలో మీటింగ్ అయిపోయింది, అనంతపురం జిల్లాలో కూడా మీటింగ్ అయిపోయింది. ఈ 3 జిల్లాల నాయకులను నేను ఒక్క క్వశ్చన్ నాకున్నటువంటి అవగాహన మేరకు నేను అడుగుతా ఉన్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అనంతపురం జిల్లాకు నీళ్లు వస్తాయా? స్ట్రైట్ క్వశ్చన్. మా జిల్లాకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఉరవకొండ శాసనసభ్యుడు అయినటువంటి పయ్యావుల కేశవ గారు కూడా ఇదే మాట అడగడం జరిగింది. నేను కూడా అదే అడుగుతున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల నీళ్లు రాబోతా ఉన్నాయి? కేంద్రం పర్మిషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్లో దీని మీద చర్చే లేదు, కేఆర్ఎంబి పర్మిషన్ లేదు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జిటిలో 2020 సంవత్సరంలోనే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వము స్టే తేవడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను తీసుకొని మీరు వచ్చి ఈరోజు అసత్య ప్రచారాలను మీరు రాయలసీమ ప్రాంత ప్రజలకు చెప్తా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 4 గోడల మధ్య జరిగిందని చెప్పేసి ధర్మవరం మాజీ శాసనసభ్యుడైనటువంటి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సార్, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, మీరు మరొక విషయము అదే ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. అదే అసెంబ్లీలోనే హరీష్ రావు గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, 2020లో మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన స్టే తేవడం జరిగింది, సుప్రీంకోర్టుకు వెళ్ళని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా రాయలసీమ ప్రజలకు అదే మీ నోటి ద్వారా మీరు చెప్తే నిజం అనేది మీరు నిజంగా నాయకుడు అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తారు. కాబట్టి ఉత్తుత్తు ప్రచారాలు, ఏదో విమర్శించాలి, గుడ్డ కాల్చి ముఖాన వేయాలి అని చెప్పేసి మాట్లాడడం అనేది మీకు తగదు అని చెప్పేసి రాయలసీమ నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? నందమూరి తారక రామారావు గారు అనగా టీడీపీ పార్టీ పెట్టకముందు, పెట్టిన తర్వాత రాయలసీమ ముఖ చిత్రం ఏ విధంగా మారిందనేది ఈరోజు ప్రజలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని చూసినటువంటి ఎన్టీఆర్ గారు ఏంటి ఈ ప్రాంతం ఇంత దుర్భిక్షంగా ఉందని చెప్పేసి 4 ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టిన మాట వాస్తవం కాదా? ఈరోజు ఎక్కడికి రమ్మన్నా మేము చర్చకు రావడానికి సిద్ధం. రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించినటువంటి విషయంలో, సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో మేము చర్చకు రావడానికి సిద్ధం. కేవలము ఎంతసేపు ఒక సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడి మీ యొక్క విలువను మరింత దిగజార్చుకుంటూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఈరోజు గాలేరు నగరి, తెలుగంగ, హంద్రినీవా, ఎస్ఆర్బీసీ ఎవరు సార్ వీటికి శంకుస్థాపన చేసిండేది? సార్ అటు పక్కన ఉంచండి. ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా సార్, ఫర్ కైండ్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్, 2021-22 సీజన్లో అనగా మీ హయాములోనే ఇదే శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా దాదాపు 2200 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలో కలిసిన మాట వాస్తవం. ఇది ఆన్ రికార్డ్స్, నేనేదో చెప్తున్నటువంటి మాటలు కాదు. కేఆర్ఎంబి రికార్డ్స్, అట్ ది సేమ్ టైం సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి గణాంకాలు మాత్రమే నేను చెప్తా ఉన్నా. మరి ఎన్ని టీఎంసీల నీళ్లు ఆ 4 ఎత్తిపోతల పథకాల ద్వారా వీళ్ళు రాయలసీమ ప్రజలకు, రాయలసీమ రైతాంగానికి ఇవ్వడం జరిగింది? ఆ శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు రికార్డు స్థాయిలో 180 రోజుల్లోనే 40.93 టీఎంసీల నీళ్లు అనగా 41 టీఎంసీల నీళ్లు కేవలం హంద్రినీవా ద్వారా మాత్రమే రాయలసీమకు తరలించినటువంటి మాట వాస్తవం కాదా? మరి అప్పుడు మీకు సాధ్యపడినది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎందుకు సాధ్యమయ్యింది అంటే చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి. రాయలసీమ రైతాంగానికి నేను ఖచ్చితంగా చేయాలి, నీళ్ళు ఇవ్వాలి, రాయలసీమ రైతాంగంలో ఉన్నటువంటి బోర్లలో నీటి శాతం పెరగాలి, భూగర్భ జలాలు పెరగాలనేటటువంటి సత్సంకల్పం, సదుద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు
180 రోజుల్లోనే 40 టీఎంసీల నీళ్లకు పైగా ఈరోజు రాయలసీమ రైతాంగానికి ఇవ్వడం జరిగింది. కుప్పం చివరి చెరువు అయినటువంటి పరమసముద్రం కూడా నింపినటువంటి మాట వాస్తవం కాదా? పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎర్రబల్లి చెరువు కూడా నింపినటువంటి మాట వాస్తవం కాదా? ఆ పక్కన ఉన్నటువంటి రైతాంగం సైతం మాకు నీళ్లు వద్దు మహాప్రభో, మాకు బోర్లలో నీళ్ల శాతం పెరిగినాయి, మాకు నీళ్ళు ఎక్కువైపోయాయని చెప్పేసి అదే పులివెందుల నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించినటువంటి బీటెక్ రవి గారికి విన్నవిస్తే నీళ్లు ఆపేసి వేరొక ప్రాంతానికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? మరి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2024-25 సీజన్లో 2200 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. మరి ఆయనకి ఎందుకు 50 టీఎంసీలు లాగగలిగారు, మీరు ఎందుకు లాగలేకపోయారు? మరి అవే లిఫ్ట్లే, అవే ఇదే. కనీసము అంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగంగలో కాలువలో ఉన్నటువంటి కంప చెట్లు కూడా తినటువంటి చరిత్ర, ఆ యొక్క పరిపాలన అనేది ఇప్పుడు కూడా రాయలసీమ రైతాంగం గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడి ఈరోజు రాయలసీమకు మేమేదో చేశామని చెప్పేసి ఉత్తుత్తు మాటలు మాట్లాడితే ఆల్రెడీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీకు ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా మీకు రిజల్ట్స్ చూపించారు. మరింత స్థాయికి దిగజారకూడదని చెప్పేసి నేను మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం.